మొనగాడు. గండకి నది తీరాన ఒక గొప్ప భవనం. ఆ భవనంలో గోవర్ధనుడనే రాజు. ఆ రాజుకు మాయ, ఛాయ అని ఇద్దరు కుమార్తెలు. అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ ఒకే అచ్చున పోసినట్టు ఉండడం చేత అందులో మాయ ఎవరో ఛాయ ఎవరో గుణాలని బట్టి తెలుసుకోవాలే గాని చూపులను బట్టి తెలుసుకోవడం కష్టమయ్యేది. వాళ్లకు యుక్త వయసు వచ్చింది. ఎన్నోసార్లు రాజు స్వయంవరం ఏర్పాటు చేశాడు. కాని వాళ్లకు ఒకళ్ళు నచ్చలేదు. రాజుకు విసుగెత్తిపోయింది. ఒకనాడు వాళ్ళని పిలిచి, అమ్మాయిలు, మీ పెళ్లి గొడవ ఇక నేను తలపెట్టదలుచుకోలేదు. ఏ శ్రమైనా పడండి, భర్తలను ఎంచి తెచ్చుకోండి, అవసరమైతే దేశాటనం కూడా చెయ్యండి, వద్దన్ను అని ఖచ్చితంగా చెప్పివేశాడు. ఇలా ఉండగా ఒక రోజున అడవుల్లో లేళ్లను వేటాడుకుంటూ కీర్తికాంతుడనే రాజకుమారుడు ఆ తీరానికి వచ్చాడు. ఆ సమయాన అక్కడ రాకుమార్తెలిద్దరూ బంతి ఆడుకుంటున్నారు. బంతిని ఎవరు ఎక్కువ ఎత్తుకి ఎగరవేయగలరో వాళ్ళు గెలిచినట్టు అని పందెం వేసుకున్నారు. అక్కడనే ఉన్న కీర్తికాంతుడు, ఓసి ఇదో గొప్ప, బంతి కొడితే మేఘమండలానికి తగలాలి అన్నాడు. రాకుమార్తెలు, బడాయిలెందుకు, చేతనైతే కొట్టి చూపించు అన్నారు. నాకేం బహుమతి ఇస్తారో చెప్పండి అన్నాడు కీర్తికాంతుడు. అప్పుడు అతన్ని వాళ్ళు తమ తండ్రి వద్దకు తీసుకుపోయారు. రాజు అతన్ని ఆదరించి తన ఉద్యానవనంలో బంతి ఆట పోటీకి ఏర్పాటు చేశాడు. ముందు రాజకుమార్తెలు బంతి విసిరారు. తరువాత కీర్తికాంతుడు విసిరేసరికి అతని మంత్రబలం వల్ల అది మేఘమండలంలోకి పోయి తిరుగా భూలోకంలోకి రానేలేదు. అతని ప్రజ్ఞకు అందరూ ఆశ్చర్యపోయారు. రాజు సంతోషించి, రాకుమారా, చూడగా నీవు మొనగాడివిగా కనపడుతున్నావు. నా కుమార్తెల్నిద్దర్నూ పెళ్లి చేసుకో, నా రాజ్యంలో అర్ధరాజ్యాన్ని ఏలుకో అని కోరాడు. తాము కూడా మంత్రవిద్య నేర్చినవాళ్లే గనక కీర్తికాంతుని చూడగానే రాజకుమార్తెలకు చేసుకుంటే ఇటువంటి ప్రజ్ఞాశాలనే పెళ్లి చేసుకోవాలి అని కుతూహలం కలిగింది. అయితే చూపులకు ఇద్దరూ ఒక్కలాగానే ఉన్నప్పటికీ కీర్తికాంతిని మనసు ఏమోగాని మొదటి నుంచి ఛాయ వైపే మొగ్గుతూ వచ్చింది. అతడు తన మనసును రాజుకు వెల్లడించాడు. కాని రాజు, నాయనా, పెద్దపిల్లకు పెళ్లి అయితే గాని చిన్నదానికి చెయ్యటానికి శాస్త్రం ఒప్పదు. కనుక ఇష్టమైతే ఇద్దర్నూ చేసుకో, లేకుంటే మాయాదేవినే చేసుకో అన్నాడు. అందుకు కీర్తికాంతుడు, సరే, మీ కుమార్తెలకు మంత్రవిద్యలో నేనొక పరీక్ష పెడుతున్నాను. 3 రోజుల్లోపల ఎవరు ప్రజ్ఞ చూపితే వాళ్లను పెళ్లాడుతా అని చెప్పాడు. రాజు ఒప్పుకున్నాడు. తెల్లవారేసరికి కీర్తికాంతుడు అదృశ్యమైపోయాడు. కాని కనురెప్ప మూయకుండా మాయ అతన్ని రాత్రిపూట అంతా కనిపెడుతూనే ఉంది. పిట్టకైనా తను మాయమైపోవడం తెలీదనుకున్నాడు కీర్తికాంతుడు. అతనికి తెలియకుండానే వెంబడించింది మాయాదేవి. పోతే సమయం వచ్చినప్పుడు ప్రజ్ఞను చూపవచ్చు కదా అని ఛాయ అక్కడనే ఉండిపోయి తన మంత్రశక్తి వల్ల వాళ్ల చర్యలను కనిపెడుతూ ఉంది. రాత్రి బయలుదేరిన కీర్తికాంతుడు వెనుతిరిగి చూడకుండా అడవుల్లో అలా పోతూనే ఉన్నాడు. మాయ కూడా నీడలాగా అతన్ని వెంబడిస్తూనే ఉంది. తెల్లవారగానే అతడుకు మామిడి చెట్టు కింద విశ్రాంతి తీసుకోసాగాడు. అంతలోనే తన్ను పేరు పెట్టి వెనక నుంచి ఎవరో పిలుస్తున్నట్టయింది. నలుమూలలా పారచూశాడు. ఎవ్వరూ కనబడలేదు. కాని ఆ ధ్వని మాత్రం సరిగా మాయాదేవి కంఠధ్వనిలాగే ఉంది. గ్రహించాడు కీర్తికాంతుడు. చెట్టెక్కి కూర్చున్నాడు. మనిషి ఎవరూ కనిపించలేదు. అయినా తను కూర్చున్న ఆ చెట్టును ఎవరో గొడ్డలితో నరుకుతున్నట్టు చప్పుడయింది. చప్పుడు కావటమే కాదు, కొంతసేపటికల్లా చెట్టు పడిపోబోతోందా అన్నట్టు కదలిక కూడా పుట్టింది. అప్పుడతడు చిటారు కొమ్మ విరిచి మంత్రించి గాలిలోకి వదిలి తాను దానిపైన కూర్చున్నాడు. అది విమానంలాగా ఎగిరిపోయింది. కీర్తికాంతుడు ఎవళ్లకు పట్టుపడకుండా ఆకాశ మార్గాన వెడుతూ ఉన్నాడే గాని అతని వెంబడే భూమి మీద మాయ కూడా వెళుతూనే ఉంది. ఎంతసేపని ఎగరగలడు పాపం కీర్తికాంతుడు. మిట్ట మధ్యాహ్నమయ్యే వేళకు విమానం దిగి అతడు ఒక చింత చెట్టు కింద విశ్రాంతి తీసుకోబోయాడు. ఆ చెట్టుకు పైన ఒక పెద్ద తొర్ర ఉంది. అతడు ఆ తొర్రలో దూరాడు. దూరి ఒక భయంకర మాయసర్పాన్ని కాపలా పెట్టాడు. మాయాదేవి చెట్టు వద్దకు చేరుకుంది. కీర్తికాంతుడు ఆ తొర్రలో ఉండి తీరుతాడని నిశ్చయించింది. కాని క్రూర సర్పం కాటు వేస్తుందే, చేసేది లేక
మళ్లీ గొడ్డలితో చెట్టు కొట్టనారంభించింది. ఎంత కొట్టినప్పటికీ ఉక్కును మించిన ఆ గట్టి చెట్టు ఆమెకు లొంగలేదు. గొడ్డలి ముక్కలయింది. తొర్రలో కూర్చుండే కీర్తికాంతుడు విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలాడు. కాని మాయ తక్షణమే ఒక తోడేలుగా మారి వికటంగా నవ్వుతూ పారిపోయింది. ఇంతలో అతనికి మిక్కుటమైన ఆకలి వేసింది. తొర్ర నుండి యువతలికి వచ్చాడు. పైమీది గుడ్డ కింద పరిచాడు. ఇప్పుడు అడవుల్లోకి వేటకు వెళ్ళి రావడం ఆలస్యమవుతుంది. 4 చేపలను పట్టి తెద్దాం అనుకుని గండకీ నదికి బయలుదేరాడు. అతను వేటకు వెళ్ళి వచ్చేటంతలో గుడ్డపరిచిన చోట చక్కటి కుటీరం వెలిసింది. ఆ కుటీరంలో నుంచి ఒక అందమైన చిన్నది అతనికి ఎదురు వచ్చింది. రాజకుమారా, నేను ఈ వనరాజు కూతుర్ను. మంత్రాలు తంత్రాలు మా ఇంటి విద్యలు. నా మహిమ వల్లనే ఇంతలో ఈ కుటీరం సృష్టించగలిగాను. నేను నీ సేవ చేసుకుందామని వచ్చాను, అంగీకరించు అని చెప్పి అతడు తెచ్చిన చేపలను అందుకుంది. చేపలను అతి రుచిగా వంట చేసింది. కాని ఒక్క ముక్కైనా అతనికి రుచి చూపకుండా అంతా తనే మింగేసింది. ఎంతట భోజనానికి పిలుస్తుందా అని కనిపెట్టుకుని ఉన్న కీర్తికాంతుడు పట్టలేక వంటగదిలోకి వెళ్ళగా నిజం తెలిసి వచ్చింది. అసలే ఆకలితో మండిపోతున్న అతనికి కోపం ఆగలేదు. ఆమెను మెత్తగా తన్నుదామనుకునేటంతలో ఆ కన్య మళ్లీ తోడేలు రూపం పొంది వికటంగా నవ్వుతూ పారిపోయింది. ఆమె మాయాదేవి అని తెలుసుకున్నాడతను. అయితే ఎలా చిత్తు చేయటమా అనే తీవ్ర ఆలోచనతో అక్కడే ఉండిపోయాడు. మర్నాడు మళ్లీ కీర్తికాంతుడు చెట్టు కింద గుడ్డపరిచి చేపల కోసం గండకీ నదికి వెళ్ళాడు. 3 చేపలు పట్టి తెచ్చాడు. అతడు చెట్టు కిందకు వచ్చేటప్పటికల్లా నిన్నటి మోస్తరుగానే మళ్లీ ఒక కుటీరం కనిపించింది. ఓహో, మాయలమారి మళ్లీ వచ్చిందా అనుకుంటూ ఉగ్రుడై అలానే నిలబడి ఉన్నాడు. అంతలోనే కుటీరం లోపల నుండి ఒక అందమైన చిన్నది వచ్చి ఎంతో వినయంగా అతని ఎదట నిలబడింది. చూడగా ఈ కన్య నిన్నను వచ్చిన ఆమెకు అక్క చెల్లెలేమో అనిపిస్తోంది. అతడు పలకరించలేదు. ఆమె అతని చేతిలోని చేపలను అందుకుంటూ, రాజకుమారా, నేను ఈ వనరాజుకు చిన్న కూతుర్ను. మంత్రతంత్రాలు మా ఇంటి విద్యలు. నా మంత్ర బలం వల్లనే ఈ కుటీరం నిర్మించగలిగాను. నీ సేవ చేసుకోవాలని వచ్చాను, ఏలుకో అన్నది. మాయాదేవి మళ్లీ ఈ వేషంతో వచ్చిందని తలచి అతడు తగు జాగ్రత్తలోనే ఉన్నాడు. ఆమె క్షణంలో వంట చేసి అతనికి వడ్డించింది. ఆమెను కూడా తన పంక్తిని కూర్చోమన్నాడు. అందుకామె, నేను మీ భోజనమైన తర్వాత తింటాను. స్త్రీలకు అదే మర్యాద. ఇంతకు నేను చేపలను మాత్రం తిన్ను. మీ పైనుండే భక్తిచేత వండిపెట్టానే గాని వాటిని తాకడం నాకిష్టం లేదు. నాకొక శాపముంది. ఏనాడైతే కాలువ పొంగి నా కాళ్లను తాకుతుందో తక్షణమే నేను నా సంతతి కూడా చేపలమైపోతాము అని చెప్పింది. ఆమె మాటలు అతనికి నచ్చినాయి. ఆమె మాయాదేవి అయి ఉండదని నిశ్చయించుకుని ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆ కుటీరంలోనే కాపరం పెట్టాడు. కొంతకాలానికి వారికి 2 బిడ్డలు కూడా కలిగారు. ఆమె చెప్పిన శాపం కీర్తికాంతునికి ఎప్పుడూ గుండెలో మెదులుతూనే ఉంది. అందుచేత వారు ఎక్కడైనా కాలవ దాటవలసి వస్తే ఆమె కాళ్ళు తడవకుండా ఎత్తుకుని దాటించేవాడు. ఒక రోజున భార్యా బిడ్డలను వెంట పెట్టుకుని కీర్తికాంతుడు కొండలకు పోయి వస్తున్నాడు. దారిలో ఒక చిన్న కాలవ దాటాలి. అతడు దాటాడు. భార్యా బిడ్డలు వెనక వస్తున్నారు. ఈ చిన్న కాలవకేముంది అనుకుని అతడు ముందు వచ్చేస్తున్నాడు. అయితే ఆ చిన్ని కాలువ ప్రళయంగా పొంగింది. వాళ్ల కాళ్ళు తడియటం చేత ముగ్గురు 3 చేపలుగా మారిపోయి కాలువలో కొట్టుకుపోసాగారు. నా తప్పు తెలుసుకున్నాను. శాపం తప్పించుకునే మార్గం లేదా అని దీనంగా అడిగాడు కీర్తికాంతుడు. ఇది మాయ, నా వల్ల ఏమీ కాదు అన్నదే ఆ కన్య. అప్పుడు మళ్లీ మాయ అతని ఎదుటికి వచ్చి, ఇప్పుడైనా నేను నీకు నచ్చుతానా? నన్ను పెళ్లాడుతావా అని అడిగింది. ఎటువంటి కష్టాలైనా రాని, నా మనసు మారదు అన్నాడు అతడు నిష్కర్షగా. అప్పుడు భవానీ ప్రత్యక్షమైంది. నాయనా కీర్తికాంత, మాయా ఛాయ నా అనుగ్రహం వల్ల పుట్టిన బిడ్డలు. నీవనుకున్నట్టు చూపులకే కాదు గుణాలకు కూడా ఇద్దరూ ఒకటే. నీవంటి మొనగాడిని ఎంచి పెళ్లి చేసుకోమని నేనే వాళ్లకు చెప్పాను. మాయాదేవి పరీక్షకు నీవు నిలిచావు, గెలిచావు. ఇంతవరకు నీ భార్యగా ఉన్నదే ఛాయ. మాయను కూడా పెళ్లాడి సుఖంగా ఉండమంటూ దీవించి అంతర్హితమైంది. అంతలోనే కాలవలో నీరంతా ఇంకిపోయి ఛాయ 2 బిడ్డలు చక్కా వచ్చారు. అందరూ కలిసి
గోవర్ధన మహారాజు భవనానికి పోయి హాయిగా ఉన్నారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.